హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను క్యాటరింగ్ స్టైల్లో చికెన్ ఫ్రై చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా నేను ఇందులో స్పెషల్ మసాలా చేశాను. అలా చేసినట్టయితే సేమ్ మనం ఫంక్షన్స్కి వెళ్ళి తిన్నప్పుడు ఎలా ఉంటుందో టేస్ట్ సేమ్ అదే టేస్ట్తో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఎలా చేసుకోవాలంటే నేను ఇక్కడ ఫస్ట్ మసాలా చేసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ 2 స్పూన్లు ధనియాలు వేసుకుని కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. అలాగే దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు ఒక 5 వేసుకుని ఒక 5 యాలకులు వేసుకోండి. వేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలు కూడా వేసుకుని ఒకసారి ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను చికెన్ని 1 కిలో తీసుకున్నాను. ఇది మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగా ఒక ప్యాన్లో వేసుకోండి. వేసుకుని కొంచెం పసుపు, అలాగే 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టుకుని దీన్ని ఒకసారి మంచిగా ఇలాగా ఉడికించుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు చక్కగా ఇలాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ వాటర్ పోయేంత వరకులో ఇది చికెన్ అంతా చక్కగా ఉడికిపోతుంది. ఇలాగా మూత పెట్టుకుని అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చూడు వాటర్ వచ్చింది కదా, ఈ వాటర్ అంతా పోయే వరకు ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకుని ఫ్రై చేసుకోవాలి. మనం ఇందులో ఆయిల్ కానీ ఏమీ వేయలేదు. చూడండి చాలా వాటర్ వచ్చింది కదా. ఇలాగా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి ఇలాగా అంతా కలిసేటట్టు కింద కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని చూడండి వాటర్ అంతా ఎగిరిపోయినాయి కదా. ఇప్పుడు దీంతో ఒక 3 గరిటెల వరకు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఆయిల్. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక ఆనియన్ని ఇలాగా పల్చగా కట్ చేసుకుని సన్నగా వేసుకోండి. అలాగే ఒక 2 టమాటోస్ని కూడా వేసుకుని ఒకసారి ఇదంతా బాగా కలిసేటట్టు కింద ఇలాగ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఇవి తొందరగానే మగ్గిపోతాయి. చూడండి ఆనియన్స్, టమాటోస్ మంచిగా మగ్గినాయి కదా. ఇప్పుడు దీంట్లో ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. కొంచెం కరివేపాకు, అలాగే సరిపడినంత కారం వేసుకోండి. నేను ఇక్కడ 1.5 స్పూన్ వేసాను. అలాగే మనం మసాలా ఫ్రై చేసుకున్నాం కదా ధనియాలు ఇవన్నీ, అవి కూడా మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా ఇందులో వేసుకోండి. వేసుకుని ఇలాగా మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చూడండి ఇలాగా మూత పెట్టుకుని మళ్ళీ దీన్ని ఇలాగా ఒక 2 నిమిషాల పాటు ఇలాగ ఆయిల్ అంతా బయటకు వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. అది అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. వేసుకుని ఒకసారి ఇదంతా ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చూడండి ఫ్రై చక్కగా రెడీ అయిపోయింది కదా. అంతే ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.